తిరిగి నీకు ఇవ్వబడతా ఉన్నది. ఏదైతే ఆదాము వలన మనం పోగొట్టుకున్నామో అది తిరిగి మనకు పునరుద్ధరించబడతా ఉన్నది. అర్థమైందని చెప్పింది. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు సృష్టి నిన్ను గుర్తిస్తుంది. ఎస్, ఎందుకంటే వాక్యం నీలో శరీరమైంది, నువ్వు గ్రంథముగా మారినావు. సృష్టి నిన్ను గుర్తిస్తుంది. సృష్టి ఈ పుస్తకం నీ దగ్గర ఉన్నందుకు గుర్తించదు. సృష్టి ఈ 7 ముద్రల గ్రంథం నీ దగ్గర ఉన్నందుకు గుర్తించదు. అంటే ఈ పుస్తకం నీ అన్నది ప్రింటింగ్ ప్రెస్లో ప్రింట్ అయి వచ్చిన ఈ పుస్తకాన్ని చూసి నేను గుర్తించాడు. నువ్వే వాక్యంగా మారుట, దాన్ని చూసి గుర్తిస్తాడు. ఇప్పుడు ఆత్మ యొక్క నియమం, ఆత్మ యొక్క చట్టం ఏంటిది ఈ కాలంలో అంటే, వింటున్నారని చెప్పేది ఆత్మ యొక్క చట్టం, ఆత్మ యొక్క నియమం ఏంటిదంటే, నువ్వు నిజంగా పరిశుద్ధాత్మతో నింపబడ్డావు అన్నకు రుజువు ఏంటిదంటే, వాక్యము నీలో శరీరం అవుతుంది, వాక్యము నీలో రక్తమాంసములు అవుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి వాక్యము నీలో ఎప్పుడైతే శరీరం అవుతుందో, ఎప్పుడైతే వాక్యం నీలో రక్తమాంసములు అవుతుందో, అదిగో అప్పుడు నీకు నిత్య జీవం పైన హక్కు వచ్చేసింది, భూమి పైన హక్కు వచ్చేసింది. అనగా సృష్టి నిన్ను గుర్తించడం మొదలుపెట్టింది. నువ్వు దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెవని, అందుకు నీకు లోబడడం ప్రారంభిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతేకాకుండా దేవునితో ఆ ముఖాముఖి సహవాసము సాయంకాల వేళలో నీకు ప్రారంభమవుతుంది అక్కడ. ఆమేన్ అండ్ ఆమేన్. అర్థమైందని చెప్పింది. ఇప్పుడు మన కాలంలో అలా ఎవరికైనా జరిగిందా అంటే మన ప్రవక్త మొదటి పని అయి ఉన్నాడు. ఆయన పరిపక్వతలోనికి వచ్చిన మొదటి పని ఎవరంటే మన ప్రవక్త. మీకు తెలుసు కదా, పంటలో అన్ని పనులు ఒక్కసారి పరిపక్వతకు రావు. పంటలో ఒక పన మొదటిగా పరిపక్వతలోనికి వస్తుంది. ఆ పరిపక్వతలోకి వచ్చిన పన కోసి దానిని యాజకుని యొద్దకు తీసుకెళ్తే యాజకుడు ఏం చేస్తాడంటే దాన్ని అల్లాడిస్తాడు. దాని అర్థం ఏంటిదంటే, ఆయన అల్లాడించడం అంటే అర్థం ఏంటిదంటే, మిగతా పంట కూడా అది కూడా ఈ మొదటి పన వలె పరిపక్వతలోనికి రాబోతుందని అర్థం అక్కడ. ఇప్పుడు మన కాలంలో ఆ మొదటి పన ఎవరంటే, ఆ ప్రథమ ఫలం ఎవరంటే, మన కాలంలో ప్రథమ ఫలము, పరిపక్వతలోకి వచ్చిన ప్రథమ ఫలము, పరిపక్వతలోకి వచ్చిన ఆ మొదటి పని ఎవరంటే మన కాల ప్రవక్త విలియం మ్యారియన్ బ్రెన్హామ్ అయి ఉన్నాడు. ఆమేన్ అంటారా? ఈ విలియం మ్యారియన్ బ్రెన్హామ్